హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా జామ చెట్టుని అయితే చూపిస్తున్నాను అనమాట. మీరు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా న్యూ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదైతే మా జామ చెట్టు అనమాట. చూడండి, జామకాయలు అయితే ఆ చెట్టు నిండా విరబూసినాయి అనమాట. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూడండి, కొమ్మకు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట జామకాయలు. అటువరకు వేరే వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు చూస్తే జామకాయలు తినాలనిపించేది అనమాట. అంటే మళ్ళీ కోసుకుంటే తిడతారేమో, ఏమన్నా అంటారేమో అని బాధపడేవాళ్ళం. మా ఇంటి దగ్గర లేదా ఏంటా అని. కానీ ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా జామ చెట్టు ఉంది. అసలు మనం ఓన్గా పెంచుకున్న జామ చెట్టు కాయలు అంటే తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది అందరికీ తెలుసు. సో ఇక్కడైతే దీని పక్కనే అయితే మల్లెపూల చెట్టు ఉంది, దాని పక్కన మందారపు చెట్టు ఉందన్నమాట. అక్కడ బూడిద గుమ్మడికాయ అల్లుకుని ఉంది, ఇంటికి కట్టుకుంటారు కదా అది. దాని పక్కనే బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి. ఒక 10-15 దాకా బొప్పాయి చెట్లు. అసలు కాయలు అయితే చెట్టు నిండా విరబోతుంది. అక్కడ పైన కొమ్మకి మళ్ళీ ఇంకా కొమ్మలు వచ్చి దానికి జామకాయలు కనిపిస్తున్నాయా అట్లా. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూడండి, జామకాయలు అయితే కానీ భలే టేస్ట్గా ఉంటాయి జామకాయలు. చూడండి, గుత్తులుగా కాసినాయి ఫ్రెండ్స్. అసలు నాకు ఆనందానికి అవధులే లేవనుకోండి, అలా ఉంది. దాని మొదలైతే ఇక్కడ కాకరకాయ చెట్టు అయితే కాయలు చుట్టూ ఆపలు అల్లుకుని ఉందన్నమాట. దానికి అల్లుకుపోయింది కాకరకాయ చెట్టు. ఇదిగోండి, చిన్నపిల్లలకు కూడా అందే విధంగా కాయలు కిందకల్లా వంగిపోయింది చెట్టు. బరువుగా ఉండడం వల్ల కొమ్మలు వంగిపోయినాయి కిందకి. ఇక్కడైతే మందారపు చెట్టు అయితే ఆవులు తినేసి ఇప్పుడు మళ్ళీ దానికి ఆకులు వచ్చి ఇప్పుడు మొగ్గలు పోస్తున్నాయి అన్నమాట. ఇదైతే మల్లెపూల చెట్టు కాపు. చూడండి, మొదలైతే సన్నగా ఉంది, దాని పక్కన కూడా మళ్ళీ ఇంకా కొమ్మలు వస్తున్నాయి జామ చెట్టుకి. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మా జామ చెట్టు. ఇదైతే బొప్పాయి చెట్టు అనమాట. అది ఒకటే చెట్టుకి కాయలు అయితే కాస్తున్నాయి అనమాట ప్రస్తుతానికైతే. ఇంకా అన్నిటికీ ఫ్లవర్స్ వస్తున్నాయి, అవి తర్వాత నేను చూపిస్తాను. మన సొంత ఇంట్లో కాయలు కానీ పూలు కానీ పోస్తుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా న్యూ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక జామకాయ తింటున్నాను అనమాట. చిన్న జామకాయ ముగ్గితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్.